వెల్కమ్ టు మాస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము 10వ తరగతిలో టీజీ టెట్కి సంబంధించినటువంటి సింగిడి 2 తెలుగు వాచకం 10వ తరగతికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ చూద్దాం. సో సింగిడి అంటే ఇంద్రధనస్సు. సింగిడి అంటే అర్థం ఇంద్రధనస్సు. మనం ఇందులో ఉన్నటువంటి బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి వృత్పర్థార్థాలు చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ ఒకటి వస్తుంది ఇందులో నుండి 1 మార్క్స్ కంపల్సరీ. కృపానం అంటే దయను పోగొట్టున్నది కత్తి. గురువు అంటే ఆజ్ఞమనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు. జలది అంటే జలము, దీనిచే ధరింపబడును సముద్రము. త్రివిక్రముడు అంటే ముల్లోకాలను ఆక్రమించినవాడు విష్ణువు. దాశరథి అంటే దశరథుని పుత్రుడు శ్రీరాముడు. నగరం అంటే కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం. నీరజభవుడు అంటే విష్ణువు నాభి కమలమునందు పుట్టినవాడు బ్రహ్మ. పారాశర్యుడు పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు. భవాని అంటే భవుని భార్య పార్వతి. భగీరథి అంటే భగీరథునిచే తీసుకొని రాబడినది గంగా. భానువు అంటే ప్రకాశించువాడు సూర్యుడు. భాష అంటే భాషింపబడున్నది మాట. ముని అంటే మౌనంగా ఉండేవాడే ఋషి. వసుధ అంటే బంగారమును గర్భమందు కలది భూమి. విష్ణు అంటే విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు విష్ణుమూర్తి. నెక్స్ట్ లాస్ట్ హరుడు అంటే ప్రళయకాలమున సర్వమును హరించువాడు శివుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ కృపానము అంటే మనకు కత్తి కదా. సో కత్తి అంటే దయ్యను పోగొట్టున్నది కత్తి. నెక్స్ట్ గురువు అంటే అగ్నిమనే అంధకారాన్ని తొలగించేవాడు గురువు. జలది అంటే సముద్రము. నిక్న చూడండి, త్రివిక్రముడు అంటే ముల్లోకాలను, అంటే 3 కదా, మూడు లోకాలను కాబట్టి 3 ముల్లోకాలను ఆక్రమించేవాడు. ఇలా గుర్తుపెట్టుకోండి. దాశరథి అంటే మనకు ఒకవేళ గుర్తు రాకపోతే దాశరథి అంటే ఫస్ట్ లెటర్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అదే ఆన్సర్. చూడండి, దశరథి అంటే ఇక్కడ కూడా దశరథుని పుత్రుడు, అక్కడ కూడా సేమ్ లెటర్ వచ్చింది కాబట్టి శ్రీరాముడు. నగరము అంటే కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనము కాబట్టి నీరజభవుడు ఇక్కడ కమలమునందు పుట్టినవాడు బ్రహ్మ. ఇక్కడ భా ఉంది కదా ఫస్ట్ లెటర్, ఇక్కడ సెకండ్ వచ్చేసి ఇక్కడ భా ఉంది కదా, ఈ భానే మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్రహ్మ అని ఉంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పారాశరుడు అంటే పరాశర మహర్షి కుమారుడు. అంటే ఇక్కడ పారా అని స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా బారా అని స్టార్ట్ అయింది. భవాని అంటే భవుని భార్య పార్వతి. ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ బాగుంది, ఇక్కడ కూడా బాగుంది కాబట్టి ఇక్కడ భవాని భవుని అంతే, డిఫరెంట్ ఏం లేదు, సేమ్ లెటర్స్ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవచ్చు. భగీరథి అంటే భగీరథునిచే తీసుకురాబడినది గంగా. చూడండి ఇక్కడ కూడా సేమ్ లెటర్ ఉంది. భగీరథి అంటే ఇక్కడ భగీరథునిచే అంతే, సేమ్ లెటర్. భవుని భానువు అంటే ప్రకాశించేవాడు, అంటే వెలుతురు ఇచ్చేవాడు కదా సూర్యుడు. భాష అంటే భాషింపబడినది, సేమ్ లెటర్ మళ్ళీ భాషింపబడింది. ముని అంటే మౌనంగా ఉండేవాడు, ముని మౌనం, సేమ్ లెటర్. వసుధ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, బంగారం పసిడి అని. సో బంగారమును ధరించున్నది గర్భములందు కలది భూమి. విష్ణువు అంటే విశ్వమంతటా వ్యాపించువాడు విష్ణుమూర్తి. ఇక్కడ కూడా సేమ్ లెటర్, ఇక్కడ విష్ణు ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా విష్ణు ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి విశ్వమంతటా అని అంటే ఇక్కడ కూడా స్టార్ట్ అయింది విష్ణుతో. సో మనకు సేమ్ లెటర్స్. హరుడు అంటే ప్రళయ కాలమున సర్వమును హరించువాడు శివుడు. ప్రళయమును వచ్చేవాడు కాబట్టి సో ఇది కూడా మనకు ప్రళయ కాలమున సర్వమును హరించువాడు శివుడు. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఒకవేళ అర్థమైతే నాకు లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.